కోనసీమ జిల్లాలో కొబ్బరి తోటల్ని ముంపు నుంచి రక్షించేందుకు శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నవంబర్ 26న రాజోలు నియోజకవర్గ పరిధిలో ముంపు బారిన పడి పాడైపోయిన కొబ్బరి తోటల్ని పవన్ పరిశీలించారు. ముంపు కారణంగా తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని రైతులు ఆయనకు వివరించారు. 45 రోజుల్లో సమస్యకు గల కారణాల్ని శాస్త్రీయంగా నిర్ధారించి పరిష్కరిస్తామని కొబ్బరి రైతులకు పవన్ హామీ ఇచ్చారు. ఆ మేరకు నిపుణులతో అధ్యయనం జరిపించారు. డ్రైన్ సరిగా లేనందువల్లే కొబ్బరి తోటలో ముంపు బారిన పడి ఎండిపోయినట్లు నిపుణులు తేల్చారు. శంకరగుప్తం డ్రైన్ ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. ఆ మేరకు 20,77,00,000 రూపాయలతో శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇవాళ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ పనుల్ని ప్రారంభించారు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని చెప్పినా కేవలం 35 రోజుల్లోనే పనులు ప్రారంభించామని పవన్ కళ్యాణ్ అన్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.